యేసుప్రభు వారిని ఇక్కడ ఉంటే మరియమ్మ గారికి మధ్యలో నిలబడి ఈ మగ్ధలేని మరియకి మధ్యలో ఉండి ఈ బ్రహ్మపరచు ఆత్మ ఏమన్నదేనండి, బాగున్నావా మగ్ధలేని మరియా అంటుంది. అందుకనే యేసుప్రభు వారిని ఏం చేసింది, ఇక్కడ బ్రహ్మపరచు ఆత్మగా వచ్చి మళ్ళీ బ్రహ్మపరచు ఆత్మే శిష్యుల దగ్గరికి వెళ్ళింది. వారు కూడా ఈమెనేమన్నారు అంటే, ఏమి వెరిదాల్లో మాట్లాడతావేంటి అన్నారు. వారు కూడా బ్రహ్మంలోనే ఉన్నారు. తోమా గారు కూడా 10 మంది మేము చూసామయ్యా అని చెబుతుంటే శిష్యులు, నేను ఆయన చేతులలో వ్రేలు పెడితేనే కానీ నేను నమ్మనే అన్నాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చి చేతుల్లో వ్రేలు పెట్టి ఆ భ్రమలన్నీ తొలగించుకున్నాడు. అమ్మాయి గ్రామస్తులు భ్రమంలోనే ఉన్నారు. యేసుప్రభు వారిని చూసినా గుర్తుపడలేకపోయారు, భ్రమంలో ఉన్నారు. రొట్టె విడిచినప్పుడు మాత్రమే వారికి కన్నులు తెరవబడ్డాయి. ఈ బ్రహ్మపరచు ఆత్మ ఈ రోజుల్లో దేవుని శక్తిని నీకు దగ్గర కానివ్వకుండా చేసేస్తుంది. జాగ్రత్త.